తాబేళ్లు తరచూ మృత్యువాత పడడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ సాగర తీరాన తాబేళ్లు ఏ విధంగా మృతి చెందుతున్నాయనే విషయంపై పరిశోధన చేయాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు హోప్ ఐలాండ్ పరిసరాల్లో మృత్యువేటను పరిశీలించారు. వలలో చిక్కుకొని మృత్యువాత పడడం గమనించి 2 బోట్లను సీజ్ చేసి హోప్ ఐలాండ్ నుండి 5 కిలోమీటర్ల పరిధిలో వేట నిషేధం చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. కేవలం వలల ద్వారానే చనిపోతున్నాయా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్యూల్ 1 జాబితాలో ఉన్న సముద్రపు తాబేళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్వాణి అందిస్తారు. ఈ మధ్యకాలంలో కాకినాడ సాగర్ తీరాన సముద్రపు తాబేళ్లు అంటే ఆలివ్ రిట్స్ అంటారు వీటిని, ఇవి తరచుగా మరణానికి గురవుతున్నాయి. వీటి మృత కళేబరాలన్నీ సాగర్ తీరాన కొట్టుకురావడంతో ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. వెంటనే ఆయన సాధారణంగా ఈ సముద్రపు తాబేళ్లు ఆలివ్ రిట్స్ అన్నవి షెడ్యూల్ 1 జాతికి అంటే సంరక్షించాల్సిన జాతికి చెందుతాయి కాబట్టి వీటి మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి గల కారణాలు శాస్త్రీయంగా పరిశోధించమని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు అంటే తన సొంత శాఖనే ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ దిశగా అటవీ శాఖ అధికారులు కూడా సముద్రంలోకి వెళ్ళి లోతైన పరిశోధన చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని సాధారణంగా అయితే కనుక ఆలివ్ రిట్లు తన సంతాన సముద్ర లోతు జలాల నుంచి కాకినాడ సాగర్ తీరాన్ని నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్కి వస్తుంటాయి. ఇది చాలా అనువుగా ఉంటుంది ప్రదేశం, ఎందుకంటే అలల తాకిడి ఎక్కువగా లేకుండా ఒక ఐలాండ్ లాగా ఉండడం వలన ఇవన్నీ అంటే సాధారణంగా డిసెంబర్ జనవరి కాలంలో ఇవి మీటింగ్ వస్తాయి. ఆ తర్వాత జనవరి నుంచి గుడ్లు పెడతాయి. 40 నుంచి 45 రోజుల పాటు ఇవి గుడ్లు పెట్టి పొదుగుతాయి. వీటికి గుడ్లు పొదిగే క్రమం కూడా చాలా అంటే పొదగడం అంటే గుడ్లు సంరక్షించే క్రమం కూడా చాలా గమ్మత్తుగానే ఉంటుంది. నీరు అందని చోట అంటే కొద్దిగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఇవి గొయ్యి తవ్వి వాటిని గుడ్లు వదిలి ఆ తర్వాత ఒక 45 రోజుల తర్వాత పిల్లలుగా మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంటాయి. ఈ క్రమంలో నీటిలో చేరుకునేవి చాలా తక్కువగా ఉంటాయి. సుమారు ఇవి 100 నుంచి 150 వరకు 120 వరకు గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ క్రమంలో పెట్టిన గుడ్లలో సాధారణంగా అయితే కనుక 1000 గుడ్లలో అంటే 1000 పిల్లల్లో పెద్దగా ఎదిగేది కేవలం 1 మాత్రమే ఉంటుందని శాస్త్రీయంగా తెలుస్తున్నప్పటికీ దీన్ని సంరక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు చాలా తీవ్ర ప్రయత్నాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తూ చాలా మంచి సత్ఫలితాలు సాధించారు. ఎలాగంటే వాటి గుడ్లని ఒక 6 బృందాన్ని హోప్ ఐలాండ్లో ఏర్పాటు చేసి వీటిని సంరక్షించేందుకు నిత్యం అంటే ఎప్పుడైతే జనవరి నెల వచ్చిందో ఈ గుడ్లు పెట్టడానికి వస్తాయో గుడ్లను పూర్తిగా సంరక్షించి వీలైతే హ్యాచరీ ద్వారా ఏర్పాటు చేసుకునైనా సరే వీటి పిల్లల్ని చాలా ఎక్కువ సంఖ్యలో సముద్రంలో విడిచే కార్యక్రమం చేపడుతున్నారు. దీనివల్ల వీటి సంతానోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మత్స్యశాఖ అధికారులు చేయాల్సిన పని సహజంగా ఇది. అయితే అటవీ శాఖ అధికారులు తమ వంతు బాధ్యతగా చేస్తుండడం బట్టి వీళ్ళు చేసే ప్రక్రియ కూడా అంటే పవన్ కళ్యాణ్ ఆదేశించిన మీద వీళ్ళు వెళ్ళారు. బోట్లో అంటే సముద్రం హోప్ ఐలాండ్ పరిసరాల్లో ఏదైతే బోటు ఫిషింగ్ జరుగుతుందో ఆ ఏర్పాట్లు గమనించారు. ఈ వలలకి టిట్స్ అని ఉంటాయి, అంటే ఏదైతే తాబేళ్ళు అయితే వలలో చిక్కుంటుందో అది బయటికి వెళ్ళిపోయేందుకు మార్గాలు ఉంటాయి. అవి లేకపోబట్టే ఇవన్నీ అందులో వలలో పడి నలిగిపోవడం లేదా పైకి తీసేటప్పుడు పీక కట్ అవ్వడం చనిపోవడం జరుగుతున్నట్టుగా గమనించి మత్స్యకారులందరికీ వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 5 కిలోమీటర్లు హోప్ ఐలాండ్ నుంచి 5 కిలోమీటర్ల వరకు వేట చేయవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే శాస్త్రీయంగా ఇంకా లోతుగా పరిశోధన చేస్తే మాత్రం చాలా ఆసక్తికర విషయాలు వెలువడే అవకాశాలు అయితే చాలా మెండుగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆలివ్ రిట్స్ ఏదైతే సముద్ర తాబేళ్లు ఉన్నాయో ఇటీవల కాలంలో సంఖ్య బాగా పెరిగిందని చెప్పాలి. ఇవి సుమారు 80 ఏళ్ళ వరకు బ్రతికే అవకాశం ఉంది. ఇవి సముద్రంలోని ఏదైతే అంటే పీచు లాంటివి కానీ ఇతర నాచు లాంటి ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే ఇవి తీసుకోవడం ద్వారా సముద్రాన్ని శుభ్రం చేస్తాయి. అందుకే ఇవి కూడా అంతరించిపోతున్న జాతి నుండి సంరక్షించే జాతిలోకి వచ్చేసింది ప్రస్తుతానికి. ఈ అటవీ శాఖ అధికారులు చేసిన కృషి వలన ముబ్బడిగా సంఖ్య పెరిగిపోయి ఇక్కడే ఒక కాలనీగా ఏర్పాటు చేసుకున్నాయి. సాధారణంగా ఇవన్నీ సముద్రం లోతు జలాల్లో వెళ్ళిపోవాలి. అలాగే తుఫాన్లు ఎక్కువగా ఈ మధ్యకాలంలో తరచుగా రావడం ఒకటి కూడా లోపలికి వెళ్ళిన తాబేళ్ళన్నీ బయట రావడం ఈ మత్స్యకారుల వలలు చిక్కుని గురవడం ద్వారా చనిపోతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. సాధారణంగా జలచరాలు ఏవైతే సముద్రంలో చేపలు కానీ ఇతర మత్స్య సంపద కానీ చనిపోతే ఇతర జీవాలు వాటిని తింటాయి. ఈ తాబేళ్ళకి అవకాశం లేదు. ఇవి ఏదైతే చనిపోయాయో కొట్టుకుని తీరం రావడంతో ఇవి ఎక్కువ సంఖ్యలో చనిపోయిన కళేబరాలు కనిపిస్తున్న వల్ల ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దీని గురించి మనం కొద్దిగా ఆలోచించుకుంటే కనుక ఈ అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషి వలన పెరుగుతున్న ఈ తాబేళ్లు ఒక కాలనీలాగా అక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ పరిసరాల్లో వేట చేయడం, అలాగే ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు దాని వల్ల జరిగే పరిణామాలు కూడా వీటికి మృత్యువాత పడుతున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. శాస్త్రీయంగా వీటి పరిశోధన జరిపితే మాత్రం అసలు ఇవి ఎందుకు మృత్యువాత పడుతున్నాయి, వీటిని ఇంకా మెరుగ్గా సంరక్షించాలంటే ఏ చర్యలు తీసుకోవాలన్న విషయాలు మాత్రం ఇంకా తెలిసే అవకాశం ఉంది. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురానీ, కాకినాడ.